ఆ 8వ సెకండ్ దగ్గర మీసం తిప్పటం ఏదైతే ఉందో మాస్, ఓర్ర మాస్ అనమాట. పెద్దిగాడంటే ఆ మాత్రం ఉంటది మరి. ఒక్కసారి మీరు కూడా ఆ వీడియో అయితే చూడండి. ఇంత లోతుందిరా బాబు, పడ్డాడంటేనా? చూశారు కదా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు రచ్చ. ఇది పెద్ది సినిమా షూటింగ్ సంబంధించిన వీడియో అనమాట. అక్కడ వినిపించేది కూడా పెద్ది సినిమా సాంగే. చూడండి అసలు రామ్ చరణ్ గారు ఎంత రిస్క్ చేస్తున్నాడు. అసలు ఆ ఒరిజినల్ లొకేషన్ లో ఒరిజినల్ అంటే అసలు ఒకసారి చూడండి, ఆ లోతు ఒకసారి చూడండి. జస్ట్ అలా కాలు స్లిప్ అయితే ఏం జరిగిద్దో మనకైతే తెలియదు అనమాట. అంత రిస్క్ అయితే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే చేస్తున్నారు. నిజంగా ఆయనకి సినిమా పట్ల ఉన్న డెడికేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పడానికి అసలు ఈ వీడియోను ఒక ఎగ్జాంపుల్ అనమాట. నాకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందంటే, బుచ్చిబాబు గారు చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద సినిమాతో చాలా గట్టిగా కొట్టబోతున్నాడు. అదే విధంగా జానీ మాస్టర్ కంబ్యాక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ పెద్ద సినిమాతోనే జరగబోతుంది. మరొక్కసారి మన రామ్ చరణ్ గారు జానీ మాస్టర్ యొక్క సంభవాన్ని అయితే మనం అయితే చూడబోతున్నాం. దానికి తోడు ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుంది ఏఆర్ రెహమాన్ గారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ అనమాట. ఒక ఆల్బమ్, ఒక ఆరెంజ్ సినిమా లాంటి ఆల్బమ్, అంటే ఒక వింటేజ్ ఆల్బమ్ అయితే మనం అయితే మరొకసారి రామ్ చరణ్ గారి నుంచి అయితే చూడబోతున్నాం. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ వీడియో ఎక్కడదంటే ఈ రోజు పూణేలో ఒక సాంగ్ అయితే షూటింగ్ అయితే చేస్తున్నారు కదా మన జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో. దానికి సంబంధించిన వీడియో ఇది. ఒక్కసారి చూడండి, ఆ వీడియోలో మన రామ్ చరణ్ గారు నిజంగా ఎంత ఫ్రీ ఫ్లోలో కనపడుతున్నాడు, ఎంత ఎంజాయ్ చేస్తూ ఆయన డాన్స్ వేస్తున్నాడు. నిజంగా ఫ్యాన్స్ కి అయితే ఐ ఫీస్ట్ అనమాట. ఈ పాట ఎప్పుడు రిలీజ్ అయినా కాదు, ఈ పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే అసలు దాని బాక్స్ ఆఫీస్ డిస్ట్రాక్షన్ ఏదైతే ఉందో అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటది. నాకు తెలిసి ఫస్ట్ సింగిల్ లాగా ఈ సాంగ్ నే రిలీజ్ చేస్తారు. ఒక్కసారి ఈ పాట షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి లిరికల్ వీడియోలు అయితే యాడ్ చేసి మన ముందుకైతే పెద్ద ఫస్ట్ సాంగ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారని గత 2 రోజులుగా నేనే చెప్తున్నాను. ఎందుకంటే అది నిజం కాబట్టి. నిజంగా అసలు ఈ వీడియో ఏదైతే ఉందో, మనం ఇందాక చూసిన వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది అనమాట. అసలు రామ్ చరణ్ గారు ఏంటి, అసలు అక్కడ నుంచి అలా డాన్స్ వేయటం ఏంటి, అంత రిస్క్ తీసుకోవటం ఏంటి, అసలు ఆయనకున్న డెడికేషన్ ఏంటని అసలు ఆ 8వ సెకండ్ దగ్గర ఆ మీసం తిప్పడం, అంటే అటు తిరిగి తిప్పినా సరే క్లియర్ కట్టగా అయితే తెలుస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోండి, పెద్ద క్యారెక్టర్ తాలూకా యాటిట్యూడ్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో పాటలో కూడా మీసం తిప్పి డాన్స్ చేస్తున్నాడంటే అది కూడా అంత ఎత్తులో నుంచుని. ఒక్కసారి మీరు చూసుకోండి, యాటిట్యూడ్ అంటే పెద్ది అంటే యాటిట్యూడ్ అనే రేంజ్ లో ఈ క్యారెక్టర్ అయితే ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. మరి మరి చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్